ఈ రోజుల్లో వివాహ వయసుకి రాగానే కొడుకు కూతురు మ్యాట్రిమనీ సైట్స్లో వెతికేస్తూ ఉంటారు. కనపడిన వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటారు, మా అమ్మాయి ఉందండి ఇంట్లో, మా అబ్బాయి ఉన్నాడండి, కొంచెం ఎవరో ఒకరిని చూడండి. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు ఆడపిల్ల అనగానే త్వరగా వదిలించేసుకోవాలి. ఎంత వ్యర్థమైన వ్యక్తికైనా అంటగట్టడానికి రెడీ అయిపోతారు, ఎందుకంటే త్వరగా చేతులు కడిగేసుకోవాలి. దయచేసి తల్లిదండ్రులు గమనించండి, కూతుర్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించద్దు, సరైన ఇంటికి పంపించాలని ఆలోచించండి. త్వరగా పెళ్లి చేసేస్తే బాధ్యతలు తీరిపోతాయండి. అఫ్ కోర్స్ బిడ్డల విషయంలో బాధ్యత ఉంటుంది. పిల్లలు ఒక మంచి ఇంటికి వెళ్లే వరకు ప్రతి తల్లికి తండ్రికి ఆ భారం కూడా ఉంటుంది. మంచి ఇంటికి పంపించాలనే తాపత్రయం ఉంటుంది. చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి ఇంకా కుదరలేదా, ఇంకా ఏం అవ్వలేదా, ఇంకా వార్త ఎప్పుడు చెప్తారు, ఇంకా ఏమీ మీకు సెట్ అవ్వట్లేదా, రావట్లేదా మీకు, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తుంటాయండి. ప్రతి ప్రశ్నకి కలవరపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తున్నామండి, దేవుని సమయంలో జరుగుతుందని ఒక మంచి సమాధానం చెప్పండి, పర్వాలేదు. నిదానించి మంచి ఎంపిక తీసుకోండి, మంచి ఎంపిక చేసుకోండి. ఏదో ఒకటి చేసి వదిలించుకోవాలని పంపించి ఆ తర్వాత అమ్మాయి అక్కడ నానా కష్టాలు పడుతుంటే ఫోన్ చేసిన తర్వాత ఏం పడతావో పడు కానీ మాకేమీ చెప్పొద్దంటే ఆ అమ్మాయి అత్తగారింట్లో కష్టాలు బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటున్న ఆడపిల్లలు లేరా అండి సమాజంలో? వినడం లేదా మనం? వార్తల్లో ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో మీ కుమారుడైన కుమార్తె అయిన దైవికమైన ఎంపికలు చేసుకోండి, చాలా ఆశీర్వాదకరం. ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. దేవుని చిత్తాన్ని ఎరిగి రక్షణ పొందిన వారిని చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఎంపిక చేసుకుంటే ఎన్నడూ వెనుదిరిగి చూసుకునే అవసరం ఉండదు, అవకాశం ఉండదు. లేదంటే ప్రతిసారి మాట్లాడుకోవాలి, పొరపాటు చేసాం, ఈ వ్యక్తితో వివాహం చేయడమే మా జీవితంలో మేము చేసిన తప్పుడు నిర్ణయం అని ఒకవేళ బాధపడాల్సి వస్తుందేమో.